ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ మా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాల్స్ ఒకసారి చూసుకోండి, ప్రతి ఒక్కరు యాడ్ అయ్యారా లేదా అని. థ్యాంక్ యూ లార్డ్. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదువుదాం. 11 నుండి 13 వచనాలు చదువుదాం. 11 నుండి 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. చదవండి. 11 నుండి 13 వరకు అక్క చదవండి అక్క. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించగలుగుతున్నాం. అదేంటి అంటే, జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, ఈ భూమి మీద నుండి పైకి వస్తున్న మరి ఒక క్రూర మృగం, భూమి మీద నుండి పైకి వస్తున్న మరొక క్రూర మృగం. ముందు ఉన్న మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి పైకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు వస్తున్న ఈ మృగం భూమిలో నుండి పైకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, గమనిద్దాం. ఈ 2 మృగములు ఒకటి కాదు, కానీ ఒకదాని కొరకే పనిచేస్తున్నాయి, ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి. దేవునికి వ్యతిరేకంగా ఎదురాడుతున్న ఒక స్వభావంతోనే కదులుతున్నాయి. అయితే ఇక్కడ ఒక మాట మనం దానియేలు గ్రంథంలో చదువుతున్నాం. 3వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఆ మొదటి వచనం ఒకసారి చదవరా? దానియేలు 3:1. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజగు నెబుకద్నెజరు బంగారం బబులోను దేశంలోని దూరాయన మైదానము అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పున ఉండదు. ఇప్పుడు గమనించండి, రాజు నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడని చదువుతున్నాం. మనం 3 దినాలుగా చదువుతున్నాం ఈ వచనాన్ని. బబులోను దేశంలో దురాయను ఒక మైదానంలో దాన్ని నిలవబెట్టించాను. అడుగుతున్న ప్రశ్న, ఏ ప్రతిమ? దేని యొక్క ప్రతిమ? ఏదైనా మెన్షన్ చేశారా? చేయలేదు. మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఒక ప్రతిమను చేయించాడు. దానికి నమస్కారం చేయమని ఎంతగా బలవంతం చేస్తున్నారో చూస్తున్నాం. దానిని నిలవబెడుతున్న సమయం, దాన్ని నిలవబెట్టించి నమస్కారం చేయమని ముఖ్యులందరికీ కూడా ఇస్తున్న ఇండికేషన్ ఏంటి?
మ్యూజిక్. ఎటువంటి అవును. మ్యూజిక్ అండి? ఉమ్, ఎంతటి ఎంతటి పెద్ద పెద్ద వాయిద్యాలు, ఆ శబ్దమట వినిపించినప్పుడు అందరూ నమస్కారం చేయాలని బలవంతం చేస్తున్నారు. గమనిస్తున్నారా? ఎవరు చేయలేదో వాళ్ళకి అగ్నిగుండం అని డిక్లేర్ చేశారంటే ఎంతగా బలవంతం చేస్తున్నారు ఒక ప్రతిమకి మొక్కమని. అదే యాటిట్యూడ్ మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేనికి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం అదే యాటిట్యూడ్ ని గమనిస్తున్నాం, అదే ఉద్దేశం. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. ఎంతగా బలవంతం చేస్తుంది? ఎంతగా బలవంతం చేస్తుంది అంటే భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ నమస్కారం చేయనట్లు. మనం కల్దీల దేశంలో జరిగిన విషయం, ఆ దేశంలోనే అంటే ఆ మైదానంలో ఎంతమంది పడతారో అంతమందికే ఈ శబ్దం వినిపిస్తుంది, అంతమందే ఈ నమస్కారం చేయాలని మనం చూస్తున్నాం. కానీ ప్రకటన గ్రంథంలో ఈ మృగం పైకి వచ్చిన తర్వాత జరగబోతున్న కార్యం ఏంటంటే ఆ ప్రతిమకి మొక్కాలని భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలవంతం చేయడం చూస్తున్నాం. అది కొంచెం హై స్టాండర్డ్ లో జరుగుతున్న పని, కానీ ఉద్దేశం ఒకటే. ఇక నెబుకద్నెజర్ డిక్లేర్ చేసిన గుండం, అగ్నిగుండం భూమిలో పెట్టిన అగ్నిగుండం. అందుకే దాన్ని 7 అంతలు తన ఆగ్రహం ఎంతగా పెరిగిందో అంతగా ఆ మండుచున్న ఆ గుండం యొక్క వేడి కూడా 7 అంతలు పెంచినట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఈ 13వ అధ్యాయంలో అగ్ని గుండముగా పెట్టలేదు, కానీ ఆకాశం నుండి అగ్నిని కూడా తీసుకుని రాగలిగిన ఒక పవర్ఫుల్ సూచనలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే చెప్పుకున్నాం, ఏలియా కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు బయలుదేవతకు మ్రొక్కుతున్న వారు అగ్నిని పిలిచినప్పుడు రాలా. కానీ ఈ సమయం అలా అగ్నిని పిలిస్తే రాబోతుంది. ఇప్పుడు చెప్పండి, భూనివాసులందరూ ఈ మృగం వెంట వెళ్ళరా? వెళ్ళే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. వాక్యం చెప్తుంది భూనివాసులందరూ మోసపోతారని. ఇంకొక గొప్ప విషయం అక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఒక సిచ్యువేషన్. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఒక సిచ్యువేషన్. చాలాసార్లు మన జీవితంలో కూడా చూడండి, కొన్ని క్వాలిటీస్ కనుక చచ్చినట్టే అనిపిస్తాయి, కానీ అవి మరలా బలం పుంజుకున్నాయి అనుకోండి, ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుభయంకరం.
అలా అలా చావు దెబ్బ తగిలి మరలా బాగుపడిన తర్వాత ఇక దాని దుష్టత్వం విర్రవీగుచున్న దుష్టత్వం. అండ్ ఇంకొక హ్యాండ్ లో దేవుడు కొంతకాలం మట్టుకు అర్ధవారం మట్టుకు, పలకండి అర్ధవారం అని, అర్ధవారం అర్ధవారం మట్టుకు. వారము అంటే మనకు 7 రోజులే, కానీ బైబిల్ లాంగ్వేజ్ లో వారము అంటే 7 సంవత్సరములు. చెప్పండి ఆ మాట. వారము అంటే 7 సంవత్సరములు. వారము అంటే 7 సంవత్సరములు. ఇక బైబిల్ లాంగ్వేజ్ లో ఇంకొక మాట కూడా మనం ఇదే సమయంలో నోట్ చేసుకోవాలి. అదేంటంటే కాలము అంటే బైబిల్ లాంగ్వేజ్ లో 1 సంవత్సరం. నోట్ చేసుకోండి, కాలము అంటే 1 సంవత్సరం. ఇప్పుడు చూడండి, కాలములు అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. కాలము అంటే ఏమని చెప్పుకున్నాం? 1 సంవత్సరం. కాలములు అర్ధకాలము అని చెప్పి మెన్షన్ చేస్తున్న కాలం 3.5 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, వారము అంటే ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం? 7 సంవత్సరములు. ఇప్పుడు ఆలోచించండి, అర్ధవారము అంటే ఎంత రావాలి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. ఎందుకు ఈ లెక్కలు మనకు కావాలి అంటే కావాలి, ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సముద్రంలో నుండి పైకి వచ్చిన ఈ మృగం అని ఎందుకు చెప్తున్నారు అంటే అది ఒక అధికారానికి సూచన. అది మృగంతో ఎందుకు పోలుస్తున్నారు అంటే అది దేవునితో పోరాడుతున్న అనుభవంలో ఉన్న ఒక అనుభవం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇప్పుడు మనం తెలుగులో ఇలా చెప్తూ ఉంటాం చూడండి, కయ్యానికైనా బియ్యానికైనా ఏం కావాలి? సమబుద్ధి కావాలని. అలా దేవునితో పోరాడడానికి దానికి ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న అపవాది. అధికారం ఇవ్వనప్పుడే అధికారిగా చలామణి అవుతున్న కాలంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఏదైనా వనంలో భూజనులందరిలో నువ్వు శపించబడిన దాని అని పాముకి శాపం ఇస్తే భూమిలోకి వచ్చి ఏం చెప్తుంది? భూజంతువులన్నిట్లోని నేనే గొప్పదాన్ని అన్నట్లుగా దేవతలుగా పూజలు అందుకుంటున్న అపవాది కాదా? పామును చూడగానే దానికి దండం పట్టి పాలు పోస్తున్న అనుభవాలు ఉన్నాయండి ప్రస్తుతం భూమి మీద. నిజానికి దాని స్థితి ఏంటి? భూజంతువులన్నిట్లో శాపం పొందిన అనుభవం. ఎప్పటికీ కూడా వాక్యంలోనే సత్యం ఉంది, కానీ భూమి మీద అబద్ధం చలామణి అవుతుంది. భూమి మీద అబద్ధమే చలామణి అవుతుంది. ఇప్పుడు చూడండి, చావు దెబ్బ తగిలి ఉన్న ఒక మృగంకు అది మరలా బాగుపడిన అనుభవం ఉందే, దానిని చూసి నిజానికి భూమి మీద ఏం జరగబోతుందంటే అది అర్థం అవ్వాలంటే మనం ఒక మాట చదవాలి.
రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి, లేదా 7, 8 కలిపి చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాలు. ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయించిన క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూమి నివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుతురు. హల్లెలూయా. చూడండి, ఇది జాగ్రత్తగా గమనిద్దాం. ఆ స్త్రీని గూర్చిన మర్మం, ఆ 7 తలలు, ఆ 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్న దాన్ని మోయిచున్న ఆ క్రూర మృగమును గూర్చిన మర్మం నీకు తెలుపుతానని చెప్తున్నారు. ఏంటంట ఆ మర్మం? జలములలో నుండి పైకి వచ్చిన ఆ మృగం నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. ఇంకొక మాట అంటే జలములలో నుంచి పైకి వచ్చిన ఆ మృగం నాశనం అయిపోతుంది అని అర్థం. ఇంకొకటి, అది నాశనం అవడానికి ముందు, అది పైకి రావడానికి ముందు, అది ఇంతకు ముందు ఉండినదే. కానీ ఇప్పుడు రాబోతున్నప్పుడు మరలా నాశనానికి పోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక మాట చూడండి, భూనివాసులలో జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఇక జీవ గ్రంథంలో ఎవరి పేరు రాసి ఉందో వాళ్ళు ఆశ్చర్యపడరు. ఇదేంటి ఇలా ఒక చావు దెబ్బ తగిలి దాన్ని మానిపోయి, అంటే చచ్చిపోయి తిరిగి లేచిన అనుభవం అండి, ఇంకేమీ కాదు. చచ్చిపోయి తిరిగి లేచి నేనే క్రీస్తునన్నట్లుగా భూనివాసులను మోసపుచ్చుతుంటే, నేనే మెస్సయ్య అన్నట్లుగా మోసపుచ్చుతుంటే, జీవ గ్రంథంలో పేర్లు లేని వారు ఆశ్చర్యపడి వెంట వెళ్తారు. ఎవరి పేరైతే వ్రాయబడి ఉందో వాళ్ళు గుర్తుపట్టి వెంట వెళ్ళరు, వాళ్ళు ఆశ్చర్యపడరు. ఒక నలుగురు ఒక ఇంట్లో ఉన్నారు అనుకుందాం. ఒక నలుగురు ఒక ఇంటిలో ఉన్నారనుకుందాం. ప్రస్తుతం నువ్వు విశ్వాసంలో నడుస్తూ యేసు ప్రభుని నమ్ముతూ ముందుకు వెళ్తున్న అనుభవంలో ఒక వ్యక్తి ఉన్నారు, మిగిలిన ముగ్గురు లేరు అనుకుందాం. ఆ కాలం ఎలా ఉంటుందో చెప్పనా? ఈ ముగ్గురు ఈ మృగం వెంట వెళ్తారు, ఆ ఒక్క వ్యక్తి వెళ్ళడు. మళ్ళీ చెప్తున్నా, ఈ ముగ్గురు ఎవరైతే ఇప్పటి వరకు దేవుని నమ్మలేదో వాళ్ళు ఈ మృగమును నమ్మబోతున్నారు. ఈ ఒక్క వ్యక్తి ఎవరైతే విశ్వాసంలో నడుస్తున్నాడో వాడు ఈ మృగమును నమ్మడు, ఆశ్చర్యపడడు. ఎందుకు తెలుసా? మనకి ముందే తెలుసు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి,
ఈ విషయం అర్థమైతే మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం. నేను గ్రహించాను అన్నవారు నేను గ్రహించాను అని చెప్తారా? గ్రహించాను. నేను గ్రహించాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించండి, ప్రకటన గ్రంథంలో రాయించిన ఈ క్రూర మృగం గురించి ఇంత డీటెయిల్డ్ గా రాశారే, ఈ విషయం గురించిన వర్తమానం దానియేలుకు గాబ్రియేల్ దూత పై నుండి దిగి వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. ఎప్పుడు తెలుసా? బబులోను చెరకాలం 70 సంవత్సరాలు సంపూర్తి కావస్తుంది అని ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదువుకొని, ప్రవచన గ్రంథాన్ని చదువుకొని గ్రహించిన దానియేలు ఇక యెరూషలేం లేదా కనానుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ప్రార్థన ప్రారంభించిన అనుభవం ఉందే. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-3 వచనాలు దయచేసి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1-3 వచనాలు. మాదేవుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఎదుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట పెట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్న ఒక విషయం ఈరోజు మనం గుర్తుపట్టాల. అదేంటంటే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు. పలకండి అన్నమాట. ఓకే, యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలట సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దానియేలు. ఏ గ్రంథం అండి తన చేతిలో ఉన్నది? ఇర్మియా రాసిన ప్రవచన గ్రంథం. ఎందుకంటే చెరలోనికి వెళ్తున్న అనుభవంలో మొట్టమొదటిగా దానియేలు ఉన్నాడు. కంప్లీట్ అవుతున్న టైంలో కూడా దానియేలు బ్రతికే ఉన్నాడు. దానియేలు కల్దీల దేశంకి వెళ్ళక ముందే పుట్టాడండి, అక్కడికి వెళ్ళాక పుట్టలా. సో వెళ్ళక ముందు ఇర్మియాను దేవుడు లేపుకొని యెరూషలేంలో ప్రవచించిన అనుభవం ఉందే, ప్రకటిస్తూ ప్రవచించిన అనుభవం, అవి దానియేలు చూశాడు. ఆ ప్రవచనాలు నెరవేర్పు స్వయంగా అనుభవించాడు. ఆ ప్రవచన నెరవేర్పులోనే తన కల్దీయుల దేశంకు వచ్చాడు. అలా అక్కడి నుండి ఇక ఆ గ్రంథములు తను విడిచిపెట్టలా. అంతేకాదు ధర్మశాస్త్రమును కూడా తను విడిచిపెట్టుకోలేదు. యెరూషలేం పాడుగా ఉంది 70 సంవత్సరాల వరకు అనే విషయం తను చదువుతూ వచ్చాడు. ఒక సమయం వచ్చింది, ఆ 70 సంవత్సరాలు కూడా పూర్తి కావస్తున్న సమయం. అప్పుడు గోనె పట్ట కట్టుకొని దేవుని ఎదుట ధూళి పోసుకుని ప్రార్థనకు సిద్ధమయ్యాడు. నిజానికి ఈ ప్రార్థనకు సిద్ధమవకుండానే, ప్రార్థన అంటే భయం పుట్టేటట్టుగా కల్దీయుల దేశంలో ప్రార్థనే చేయకూడదనే ఒక రూల్ ని పంపించారు
ఆ దేశపు అధికారి. అయినా ప్రార్థన ఆపడా? లేదు లేదు. బబులోన్లోనే ఉండి యెరూషలేము తట్టు విండో ఓపెన్ చేసిన దానియేలు. పలకండి ఆ మాట. బబులోనులో ఉండి యెరూషలేము బబులోను తట్టు దేశంలో విండో ఓపెన్ నుండి చేసిన యెరూషలేము దానియేలు. వైపు ఓపెన్ చేసిన దానియేలు. విండో ఓపెన్ చేసిన దానియేలు. ఇలాగనే చెప్పండి, విండో ఓపెన్ చేసిన దానియేలు అని. విండో ఓపెన్ చేసిన దానియేలు. విండో ఓపెన్ చేసిన దానియేలు. ఇప్పుడు చేతిలోనే సమస్త పాపాలు కూడా చేతిలోనే ఉన్న ఈ ఏరియాలో మొబైల్లో ఇష్టం వచ్చినవన్నీ కూడా చూస్తున్న ఈ కాలంలో నువ్వు కూడా యెరూషలేము తట్టు విండో ఓపెన్ చేసే అనుభవం ఉంది నాన్న. దేవుని తట్టు విండో ఓపెన్ చేయి. నువ్వు www.com చెక్ చేసుకో. పాపమునకు ఈడ్చుకుని వెళ్ళే విండోస్ ఓపెన్ చేయకండి. పవిత్రత వైపు లాక్కుని వెళ్ళే విండో ఓపెన్ చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయని గ్రంథముల వల్ల తెలిసిందట. ఈ రోజు ప్రకటన గ్రంథం చదువుతున్న మనం గ్రంథముల వలన కొన్ని విషయాలను గ్రహించబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవచన గ్రంథమే కదా, ఇది ఎప్పుడో జరుగుతుంది అనుకోవద్దు. దానియేలు ప్రవచనం పలికేటప్పుడు చూశాడు, దాని వెంబడి వెళ్ళాడు, దానిలో నెరవేర్పు కాలంలో వెళ్ళాడు. నెరవేర్పు కాలం పూర్తి అవుతున్న సమయం కూడా అక్కడ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న మనం కూడా ప్రవచనం చదువుతున్నామేమో, దాని గుండా వెళ్ళబోతున్నాం, దాని అంతంలో కూడా ఉండబోతున్నాం. హల్లెలూయా. మరి ఎలా ప్రవర్తించాలి? గ్రంథముల వలన నీకు ప్రవచన వాక్యములు నెరవేర్పులోనికి వస్తున్నాయని గ్రహించావా? అయితే చేయవలసిన కార్యం దానియేలు తాత ఏం చేశారో అది చెయ్యాలి. ఎప్పుడు కిటికీ ఓపెన్ చేసి ప్రార్థించే దానియేలు ఇప్పుడు పూర్తిగా గోనె పట్ట కట్టుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ఒక మాట జ్ఞాపకం చెయ్యనా? నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు గ్రహించలేని గూఢమైన సంగతులు తెలిపెదను అని చెప్పిన దేవుడు దానియేలు విషయంలో దాన్ని నెరవేర్చి చూపించారు. మీరు గమనించండి, 2వ వచనంలో ఏం జరిగింది? 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని ప్రార్థనలోకి వెళ్ళాడు కదా. ఇక ఈ అధ్యాయం మీరు చదువుకోండి. కానీ దేవుడు గాబ్రియేల్ ద్వారా పంపించిన వర్తమానంలో ఏం రాయించారో చదువుదాం. చూడండి, రండి వెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనాలు మొదటిగా చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనాలు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు
నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా. గమనిద్దాం, చూడండి, నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయించు ఉండగా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కాపాడు, నేను వెళ్తున్న పనిలో నన్ను కాపాడు, నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నా నన్ను కాపాడు, నేను కారులో వెళ్తున్నా నన్ను కాపాడు, ఇప్పుడు నేను బైక్ లో వెళ్తున్నా నన్ను కాపాడు, నేను ఉద్యోగానికి వెళ్తున్నా నన్ను కాపాడు. ఆ ప్రార్థన చెయ్యట్లా. ఏ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? పవిత్ర పర్వతం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పలకండమ్మ పవిత్ర పర్వతం అని. విస్తరించి మాట్లాడుట వలన అన్యజనులు అనుకుంటారట నా ప్రార్థన వినపడును అని. వ్యర్థం నాన్న, వ్యర్థం. నన్ను కాపాడమని ప్రార్థన చెయ్యొద్దని నేను చెప్పట్లా, అదే ప్రార్థనగా మారితే కష్టం అంటున్నా. అది మాత్రమే ప్రార్థన అయితే కష్టం అంటున్నా. అది మాత్రమే ప్రార్థనగా ఉండడానికి వీల్లేదు. ఆ రోజు దానియేలు పవిత్ర పర్వతం కొరకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? పవిత్ర పర్వతం దగ్గర నివసించాలి అనే ఆశ ఆనాడు దావీదుకు ఉండేనండి. అందుకే దావీదు కీర్తనల్లో మనం ఈ పరిశుద్ధ పర్వతం గురించి చదవగలం. ప్రకటన గ్రంథంలో ఈ పరిశుద్ధ పర్వతం గురించి చదవగలం. ఈ ప్రత్యక్షతలు లేనప్పుడు ఈ మట్టి గురించిన ప్రార్థనలే మిగులుతాయి. అలా కాకుండా ఇలా శ్రేష్టమైన ప్రార్థనలోకి వెళ్దామా? ఇది ఆశ ఉంటేనే ప్రార్థన బయటకు వస్తుంది. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా పరిశుద్ధ లేదా పవిత్ర పర్వతం కొరకు ప్రార్థన చేస్తున్నాడట. దేవుడైన యెహోవా ఎదుట పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకుంటూ విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. ఏదైనా ఒక పాపం జరిగితే మనం ఏమంటాం? నేను చేయలేదు, ఇది నేనైతే చేయలేదు అని మనల్ని మనం వేరుపరుచుకుంటామే. కానీ దానియేలు అలా చేయట్లేదు. తన పాపం చేయకపోయినా నా జనము యొక్క పాపం నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటానని ముందుకు వెళ్ళిన దానియేలు. నేరములు మోపుతున్న అనుభవం ఉందా? అది ఎవరిది తెలుసా? అపవాదిది. నేరములు మోపుచున్న అపవాది అని వానికి పేరు. నేరములు మోపుతున్న అనుభవం ఉందా? మనం అపవాది సంబంధులం. కానీ మన నేరం కాకపోయినా నేరములు ఒప్పుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుంటున్న అనుభవం ఉందా? అది నిజంగా క్రీస్తు స్వభావం. మ్యూట్ లో పెట్టుకోండి. మీ ఫోన్ లో నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు, శ్రేష్టమైన వాక్యములు చెవులోకి వెళ్లకుండా ఆపుతున్నాయి. అభ్యంతరంగా మన ఫోన్స్ మారకూడదు. మనం పూర్తిగా యెరూషలేం తట్టు కన్నులెత్తి చూస్తున్న అనుభవంలో ఉందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
తనట ఇలాగు ప్రార్థించుచుండగా మొదట నా దర్శనంలో చూసిన ప్రకాశమానుడైన గాబ్రియేలను మనుష్యుడు సాయంకాలపు బలి అర్పించే సమయం డైరెక్ట్ గా వచ్చేసాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు దూతలను నువ్వు దర్శనంలోనే చూసావేమో, ఇక మీదట ఇలాంటి అనుభవం గనుక వెళ్తే, ఎటువంటి అనుభవం? 70 సంవత్సరములు పూర్తి అవుతున్నాయి అన్నట్లుగా ఒక్కొక్క ప్రవచన నెరవేర్పు కాలము అర్థం చేసుకొని, ఇదిగో ఇది ఈ కాలం, ఈ సమయంలో ఇది జరగబోతుంది అని గ్రహించినప్పుడు ఆయన పాదములు పట్టుకోవడానికి గనక వెళ్తే, పరిశుద్ధ పర్వతం అనుభవం కొరకు ప్రార్థనలో వెళ్తే, ఇతరుల పాపములతో సహా అన్ని ఒప్పుకుంటూ విజ్ఞాపనలోనికి కనుక వెళ్ళగలిగితే, దర్శనంలో కనపడుతున్న దూతలు నేరుగా రాబోతున్నారు. హల్లెలూయా. రిసీవ్ చేసుకున్న Amen. Amen. I receive it, Lord. రిసీవ్ చేసుకుంటున్న వారు దూతల అనుభవం లేదా దూతలు వచ్చి నేరుగా ముట్టి మాట్లాడబోతున్న అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. Amen. Amen. దూతల స్వరం నేను విన్నానండి, దూతలు పాటకు పాడుతుండగా మేము విన్నామండి, అంతేకాదండి, ఇక వాళ్ళు ముట్టి కూడా మాట్లాడబోతుంటే డైరెక్ట్ గా మాట్లాడబోతున్న అనుభవాలు కావాలి అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళడమే, ఇంకొక దారి లేదు. సాయంకాలపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను, కానీ ఏమి చేసెను తెలుసా? 22వ వచనం, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా నేను ఏమని, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఎన్నో సంగతులు అర్థం కావట్లేదు కదా, దేవుడు తన దూతలను పంపించి గ్రహింపజే శక్తిని ఇస్తారు. ఇంకో మాట చెప్పనా, నీకు గ్రహించే శక్తిని ఎవరి ద్వారా ఇస్తున్నా? వారి దేవుడు పంపించిన దూతలే. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావు, నాకు నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చావు, నాకు ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టావు అని చాలా రివార్డ్స్ ఇస్తున్న సమయం మనం అడుగుతాం, ఏమని? మేమెప్పుడు చేసాం ప్రభువా అని. అలా కొందరు తెలియకనే దూతలకు ఆతిథ్యం ఇచ్చారు కదా. అలా దేవుడు దూతలు అంటే రెక్కలు చాపుకుని అలాగే పంపిస్తారు అనుకోవద్దు. మనుషుల రూపంలో కూడా దేవుడు తన దూతల్ని పంపిస్తారు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను చాలా మంది దూతలతో ఎన్కౌంటర్ జరగబోతుంది. విశేషమైన గ్రహింపజేయ శక్తి దేవుడు ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసా? గ్రహింపలేని గూఢమైన సంగతులు గ్రహింప చేయడానికి. వివేకం లేకుండా అంధకారమైన మనస్సులోనికి వెళ్ళడానికి కాదు, వివేకం తెచ్చుకొని తేజో సంబంధమైన మార్గముల్లో అడుగు పెట్టడానికి. హల్లెలూయా. ఏదేమైనా ఇప్పుడు చదువుదాం ఒక విషయం. మనకు అర్థమైంది, దానియేలు ప్రార్థనలోకి వెళ్ళారు. బలి అర్పించే సమయం సాయంకాలం. దానియేలు దగ్గరికి గాబ్రియేలు వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయం డైరెక్ట్ గా చదవండి, 27వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనము.
9వ అధ్యాయం అక్క. 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమైనది నిలిచే వరకు నాశనం చేయబడవచ్చును. నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన కాలము ముగించే వరకు ఇలాగను జరుగును. హల్లెలూయా. ఈ వచనం మొత్తంలో మనం చదువుతున్న ప్రకటన గ్రంథం 13, మనం చదువుతున్న ప్రకటన గ్రంథం 17, 18 వచనాలు ఉన్నాయి, అధ్యాయాలు ఉన్నాయి. అవి ఎలా ఏంటి ఈ విషయాలన్నీ రేపు చదవబోతున్నాం. కానీ ఒకటి గ్రహిద్దాం, నీకు కొన్ని ప్రవచనాలు అర్థమవుతున్నాయి కదా, అయితే ప్రార్థనలోకి వెళ్దాం. కొన్ని గ్రంథములు చదువుట వలన కాలములు అర్థమవుతాయి, సమయములు అర్థమవుతాయి. ఇది సమయంన ఇలా జరగబోతుంది, ఈ సమయంన ఇలా జరిగింది అనే శ్రేష్టమైన గ్రహింపు పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఎక్కువగా చూస్తున్నాం. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రవచనం ఇది, నెరవేర్పు ఇది, ప్రవచనం ఇది, నెరవేర్పు ఇది, ఇంకా జరగబోతున్న ప్రవచనం ఇది, నెరవేర్పు కాలం ఇది అని ఎన్నో ఏరియాల్లో రాయించి ఉంచారు. అవన్నీ అంత గ్రహింపు ఎవరిస్తున్నారో తెలుసా? కేవలం పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఇంతకాలం వాక్యం చదివిన అనుభవం వేరుగా ఉంటది, ఇక మీదట చదవబోతున్న అనుభవం వేరుగా ఉంటది. ఆమేన్. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పిన మాట వినును గాక. ఆమేన్. ఆమేన్. Jesus. అక్క. Hallelujah. Thank you, Jesus.